హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నాగోల్ రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసిన. సో చూసుకోండి, మనకి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ అనమాట. సో మనం అయితే ఒక్కొక్క వీడియో అయితే ఒక్కొక్క గణేష్ అయితే చూపిద్దాం. మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. సో మనకి వెనకాల చూసుకోండి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్. సో మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు లొకేషన్ కూడా ఎక్కడ ఉందో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకసారి చూపించేస్తాను లొకేషన్ ఎక్కడ నుంచి రావాలో. సో గైస్ చూసుకుంటే అది మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అనమాట. సో చూసుకోండి, అక్కడ నుంచి మనము ఎల్బీ నగర్ పోయే రోడ్ లో మనకి పిల్లర్ నంబర్ C821 మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు అయితే రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ ఉంటుంది. సో అది మెయిన్ షెడ్ అనమాట, ఫస్ట్ షెడ్. అక్కడ నుంచి మనకు ఆపోజిట్ లోనే ఇంకోటి ఉంటుంది అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూసుకోండి, మొత్తం వీడియోని ఎందాగా చూడండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే. సో గైస్, రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ అనమాట ఇది. సో మనకి లోపల రాగానే ఫస్ట్ వినాయకుడిని చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకు 14 feet అయితే హైట్ అయితే ఉంటుంది వినాయకుడు. సో చూసుకోండి, మనకి ఒక పాము పైన అయితే కూర్చొని ఉన్నాడు, అంటే పాము తీసుకొని ఉంది. సో మనం చూసుకుంటే ఇక్కడ వినాయకుడికి పైన అయితే శివలింగం అయితే వచ్చింది, మళ్ళీ ఇక్కడ నంది వచ్చింది, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి నాగరాజు. సో ఇది యూనిక్ ఉంది అనమాట. సో వినాయకుడు వచ్చేసి మనకి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ అవుతుంది. సో చూసుకోండి మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ డిజైన్ గానీ. మనకి ఇక్కడ మూషక్ మహారాజ్ చూసుకోండి, ఎలుక. సో ఈ వినాయకుని స్పెషాలిటీ అంటే మనకు అదే. ఇంకా పైన అయితే శివుడు వచ్చిండు, శివలింగం లెఫ్ట్ సైడ్ లో మనకి నాగరాజు పాము అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి నంది కూడా వచ్చింది. సో ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి చిన్న వినాయకుడు అనమాట. 7 to 8 feet హైట్ అయితే ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం పెయింటింగ్ అయితే వర్క్ అయితే అయిపోయింది. సో పంచ చూసుకోండి, మనకి పంచ కూడా ఎంత బ్యూటిఫుల్ టెక్స్చర్ అయితే ఇచ్చారు మన పంచ. సో చూసుకోండి, పంచ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఇక్కడ చూసుకోండి, ఐస్ చూసుకోండి, రియాలిటీ ఉంది ఐస్. మళ్ళీ బొట్టు చూసుకోండి, త్రిశూలం లాగా. సో చూసుకోండి, మనకి తొండం పైన కూడా టెక్స్చర్ అయితే బాగా వచ్చింది మన డిజైన్. రిటర్న్ అయితే చూసుకోండి. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి పెద్ద వినాయకుడు. ఇది కూడా ఒక 13 feet హైట్ అయితే ఉంటుంది. మొత్తం సిల్వర్ లో ఇక్కడ జ్యువెలరీ వరకు అయితే మొత్తం మనకి. సో చూసుకుంటే మనకి మహారాజా టైప్ లో అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉంది. మనకు పెద్ద మెక్క అయితే ఉంది అనమాట. సో చూసుకోండి గైస్, మనకి ఇక్కడ నుంచి చూపిస్తా. సో ఈ వినాయకుడు చూసుకుంటే మాత్రం మనకి కిరీటం పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి షాప్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో రెండు సైడ్ లో. సో అట్లనే మనకి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి తొండం పైన అయితే సిల్వర్ కలర్ లో అయోధ్య రామ్ మందిర్ మనకి చూసుకోతే మనకి అయోధ్య రామ్ లాలా అయితే ఉంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసుకోనికి కూడా ఇది. సో మనం చూసుకుంటే మాత్రం స్వామివారికి పెద్ద గజమాల అయితే వచ్చింది. సో ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకైతే. సో చూసుకుంటే మాత్రం ఇది గ్లాస్ టైప్ లో ఇచ్చారు మనకి ఫంక్షన్ అయితే. సో చూసుకోండి, అట్లనే మనకి ఇంకో వినాయకుని దగ్గరికి వచ్చేదాన్ని ఇక్కడ. సో చాలా భారీగా ఉండే వినాయకుడు అయితే మనకి. సో చూసుకోండి, మన వినాయకుడు ఫ్రేమ్ లో కూడా పడతలేడు అనమాట. సో ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకు 15 feet హైట్ అయితే ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసుకోండి. మన వినాయకుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో రెండు నందిలు అయితే వచ్చినాయి అనమాట. సో జ్యువెలరీ వర్క్ చూసుకోండి, మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, మన సూర్యకిరణాలు అయితే వచ్చినాయి అనమాట. సో మన త్రిశూల్ మనం ఇక్కడ కిరీటం జూమ్ చేస్తే కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి. డైమండ్ అయితే వచ్చింది అనమాట, రెడ్ కలర్. సో చూసుకోండి గైస్. అట్లనే ఇక్కడ కూడా సేమ్ వినాయకుడు, కాకపోతే పంచ మాత్రం డిఫరెంట్ ఉంది. ఇక్కడ బ్లూ కలర్ ఉంటే ఇక్కడ మనకి పింక్ కలర్ అయితే ఉంది అనమాట. సో చూసుకోండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్. సో అట్లా అని మనం ఇక్కడ ఇంకో వినాయకుడిని చూసుకుంటే ఈ వినాయకుడు కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 13 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. సో సింగిల్ పీస్ మనం ఎట్లా అంటే మనకి దూల్పేట్ బుద్ధ గణపతి స్టైల్లో అయితే ఉంది వినాయకుడు. సో సో మనకి కొద్దిగా మనకైతే గుర్తు చూసుకుంటే మాత్రం త్రిశూలం మనకు బాలాపూర్ వినాయకుడు అయితే గుర్తు వస్తారు లాస్ట్ టైం. సో చూస్తే సేమ్ అట్లనే ఉంది మన గుర్తు అయితే. సో వినాయకుడికి ఇక్కడ చూసుకుంటే మాత్రం మన కిరీటంలో మనకి లక్ష్మీదేవి అయితే వచ్చింది అనమాట. సో అట్లనే ఇక్కడ చూసుకోండి, మనకి జ్యువెలరీ వర్క్ చూసుకోండి, మొత్తం గోల్డ్ కలర్ లో మొత్తం బొజ్జాన్ని ఎంత అయితే ఇచ్చారు అనమాట. మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఇంకో వినాయకుడు అవుతుంది. వినాయకుడు ఎట్లా అంటే మనకి లాస్ట్ ఇయర్ సుందర్ కళాకారు వాళ్ళు అయితే పెట్టారు అనమాట. సో అక్కడ నుంచి అయితే వీళ్ళు చూసి అయితే చేసిరు. సో చాలా ట్రెండింగ్ గా ఉండే లాస్ట్ ఇయర్ అది. సో చూసుకోండి, మనకి మొత్తం మనకి ఎట్లా అంటే 5 అడిగేల నాగుపాము అయితే చుట్టుకొని ఉంది వినాయకుడికి. అట్లనే మనకి మన గణేష్ మహారాజ్ వచ్చేసి మాత్రం మనకి గరుడ పక్షి పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో అట్లనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మాత్రం మనకి మూషక్ మహారాజ్ మనకి ఎలుక అనమాట. సో చూసుకోండి గాయస్, ఇంకో లోపలికి అయితే వెళ్ళైతే మీకు అన్ని చూపిస్తా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ. సో ఈ వినాయకుడిని చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి. ఎట్లా ఉందంటే కాన్సెప్ట్. సో వినాయకుడు అయితే మధ్యలో అయితే కూర్చొని ఉన్నాడు.
సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఏనుగులు అవుతున్నాయి. సో మనకి మధ్యలో అయితే రాముడు అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసుకుంటే మాత్రం కాన్సెప్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అట్లనే మనం ఇక్కడికి తిప్పుకుంటే మాత్రం మనకి వినాయకులు వచ్చేసి 6 feet హైట్ అన్నమాట. సో వినాయకులు, సో ఈ వినాయకుడు ఎట్లా అంటే మనకి లయన్ పైన అయితే కూర్చున్నాడు. పంచవర్క్ చూసుకోండి పింక్ కలర్ లో. సో అట్లనే మనకి ఇక్కడికి వచ్చేసి మనకి నెమలి అన్నమాట. సో నెమలి పెంచం మొత్తం ఇది. సో మనకు ఫ్లవర్ టైప్ అయితే ఇచ్చిర్రు పైన. సో చూసుకోండి ఇక్కడ నుంచి ఒక దాకా అన్ని అవే ఉన్నాయి. సో లోపల అయితే ఇంకున్నాయి, అవి అయితే చూపిస్తాం మీకు. సో అట్లనే వచ్చేయండి మనకి. దాని లోపల వచ్చేస్తే మనకి సేమ్ వినాయకుడు అన్నమాట. సో ఫస్ట్ కోట్ పెయింట్ అయితే వేసి పెట్టిరు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది పెయింట్ లేకుంటే కూడా. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు అన్ని పెద్ద పెద్ద వినాయకులు ఇవి. సో పెయింటింగ్ అయితే కాదు, ఓకే ఫస్ట్ కోట్ పెయింట్ అయితే వేసి పెట్టిరు. సో ఇవైతే ఇక్కడ బ్రో అన్న అయితే మనకి పెయింటింగ్ వరకు అయితే ఫస్ట్ కోట్ పెయింట్ అయితే వేసుకుంటుంది వినాయకుడికి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ వినాయకుడు అనమాట. సో మన సరస్వతి దేవి టైప్ లాస్ట్ ఇయర్ చాలా ట్రైనింగ్ అయిన ఉండే, అవి అయితే మిగిలిపోయినాయి. సో మనం అట్లనే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి చిన్న వినాయకుడు ఇది వచ్చేసి మనకు 7 feet హైట్ అయితే ఉంటుంది. సో చూసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వినాయకుడు కూడా మనకి. సో ఇది లాస్ట్ ఇయర్ అనమాట. నాకైతే ఐడియా అంత లేదు, లాస్ట్ ఇయర్ మరి ఇయర్ నాకైతే అంత ఐడియా లేదు. సో చూడండి వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి. చిన్న పిల్లలు పెడతారు కదా వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది చిన్న మండపంలో. మనకి వినాయకుడు ఒక 7 feet హైట్ అయితే ఉంటుంది. సో చూసుకుంటే మనకి ఇక్కడ తొండం పైన అయితే యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఓం అని ఇచ్చి మళ్ళీ ఇట్లా కొద్దిగా ఇట్లా ఫ్లవర్ టైప్ లో అయితే మనకి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు అనమాట. సో చూసుకోండి గాయస్, ఈ వినాయకుడు అయితే మనకి లాస్ట్ టైం రాముడు రూపంలో అయితే ఉండే. సో ఇది చాలా ట్రెండింగ్ ఉండే. సో చాలా ట్రెండింగ్ లో ఉండే ఈ వినాయకుడు. సో మనకైతే అక్కడ దాకా అన్న అవే వినాయకులు ఉన్నాయి. సో సేమ్ అదే మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో మనకి కాంటాక్ట్ నంబర్ ఇస్తాం, మళ్ళీ అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాను. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికైతే ఒక ఒక రిక్వెస్ట్ అనమాట నేను నా తరఫు నుంచి. సో అందరు వీడియో చూసే వాళ్ళు మాత్రం ఎండ్ దాకా చూడండి, అట్లనే కొద్దిగా లైక్ అయితే కొట్టి చూడండి, నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాను. సో జై శ్రీ గణేష్. గైస్ ఇదైతే రాహుల్ కళాకర్ వాళ్ళ ఇంకో షెడ్ అనమాట, ఫస్ట్ షెడ్. సో మెయిన్ షెడ్ ఇది. సో మనం అయితే చూస్తున్నాం ఇక్కడ కూడా ఎట్లాంటి వినాయకులు అయితే రెడీ అయ్యారు. సో అన్న అయితే ఇక్కడ మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తుండ్రు. చూసుకోండి మనకి ఇక్కడ సోలాపూర్ ముంబై స్టైల్లో కూడా మనకి వినాయకులు అయితే చేస్తారు. సో మనకి వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎలుక పైన అయితే కూర్చుంది అనమాట. సో లోపలికి అయితే చూపిస్తాను మొత్తం మీకు. సో చూసుకోండి ఇక్కడ మనకి ఎట్లా అంటే లాల్ బాగ్ టైప్ వినాయకులు అనమాట. పెయింటింగ్ అయితే అయిపోయినాయి. సో చూసుకోండి మనకి ఇక్కడ 2 సింహాలు అయితే వచ్చినాయి. మధ్యలో మనకి లాల్ బాగ్ టైప్ లో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో చూసుకోండి వినాయకుడు వచ్చేసి మనకు ఒక 11 feet హైట్ అయితే ఉంటుంది. సో అట్లనే మనం ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ మన దగ్గర మనకి షాల్లో ఉంటాయి కదా, దాని కలర్ అయితే మారింది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి బ్లూ కలర్ వస్తే ఇక్కడ మన గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట. సో చూసుకోండి మీకు ఇంకో డిఫరెన్స్ చూపిస్తాయి ఇదే మోడల్ లో మీకు వినాయకునికి. సో ఇక్కడ చూసుకోండి మనకి ఈ వినాయకునికి అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో సింహం అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ వినాయకునికి సింహం అయితే రాదు, ప్రాపర్ లాల్ బాగ్ వినాయకుడు అయితే ఉన్నాడు. సో చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ మాత్రం మనకి రౌండ్ షేప్ లో వస్తే ఇక్కడ మాత్రం మనకి కొద్దిగా డిఫరెంట్ అయితే వచ్చింది మనకి. సో వినాయకుడు చూసుకోండి పెయింటింగ్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే పంచ ఇంకా చాల్వా అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో చూసుకోండి గైస్ ఇక్కడ నుంచి అక్కడ అన్ని ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇవన్నీ ముంబై వినాయకులు, ముంబై స్టైల్లో మనకి దూల్పేట్ ఫ్లేవర్ మన రాహుల్ ఫ్లేవర్ అయితే చేసి మనకైతే ఇచ్చారనమాట. వీటికైతే ఫస్ట్ కోట్ పెయింట్ అయితే చేసిరనమాట. ఇక్కడ సగం ఎందుకు చేసిరు అంటే మనకి ఇక్కడ వినాయకుడికి మనకి పంచ వస్తుంది అనమాట, అందుకని పెయింటింగ్ అయితే చేయలేదు. సో చూసుకుంటే ఇవి అయితే మనకి సైడ్ లో వస్తాయి అనమాట. ఎట్లా అంటే మనకి వినాయకుడిని చూసుకురా మెట్టిట్లుందో, సో అవి ఇక్కడ వస్తాయి అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది వినాయకుడికి. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఒక 13 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోండి గైస్ ఇంకా లోకల్ అయితే ఉన్నాయి. సో ఇంకో డిఫరెంట్ వెరైటీ చూపిస్తాను మీకు. సో చూసుకోండి ఈ వినాయకునికి వచ్చేసి సేమ్ అట్లనే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి సింహం ఉంది. సో పైన బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మాత్రం మనకి కాళికా మాత అయితే వచ్చింది అనమాట, విత్ 10 hands అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంకో వినాయకునికి మనకి ఈ వినాయకునికి అయితే స్పెషాలిటీ ఏంటంటే పైన మనకి శివుని 5 తలలు వచ్చినాయి. మళ్ళీ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మాత్రం సూర్యకిరణం అవుతున్నాయి. సో ఈ గణేశుడు అయితే చాలా ట్రెండింగ్ లోకి అయితే పోతాడు. సో చూసుకోండి ఈ వినాయకుడు. సో అట్లనే మనం లోపలికి వెళ్ళిపోదాం ఇంకా.
సో ఇక అవే వినాయకులు అనమాట. సో ముంబై టైప్. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఈ వినాయకుడిని చూసుకున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి శివుడు, మళ్ళీ ఇక్కడ అయితే మనకి విష్ణుదేవుడు అయితే ఉంది. సో వినాయకుడు మనకు 15 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ జూమ్ చేస్తా చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఏనుగులాగా కనిపిస్తుంది, మళ్ళీ రైట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మనకి నందిలాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో పెయింటింగ్ అయితే అయిపోయినాయి. సో ఫస్ట్ కోట్ పెయింట్ అయితే వేసి పెట్టారు అనమాట వీళ్ళు. సో ఇంకో గణేశుని దగ్గరికి అయితే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాం. ఇక్కడ చూసుకొని గాయస్, ఈ వినాయకుడు కూడా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఉంది. కాకపోతే ఇది కూడా ముంబై వినాయకుడే అనమాట, కోల్హాపూర్ టైప్. సో కొద్దిగా మన హైదరాబాద్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తే మనకి ఇస్తారు. సో ఇక్కడ చూసుకోండి, వినాయకులు కూడా చిన్న వినాయకులు. ఇవి పెయింటింగ్ అయితే అయిపోయినాయి. మనం ఆ చెల్లో చూస్తాం సేమ్ వినాయకులు. ఇది కూడా కొద్దిగా డిఫరెన్స్ ఏం ఉంటుంది అంటే పంచ ఒకటి మనకి ప్లేన్ అయితే ఉంటుంది, అక్కడైతే డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి మనకి 7 ఫీట్ హైట్ అయితే ఉంటాయి వినాయకులు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. చూసుకోండి, మనకి ఇది ఫామ్ అయితే వేరే కలర్ లో వచ్చింది. సో మొత్తం కలర్ అయితే యూనిక్ కలర్ లో అయితే ఉంది. మన గరుడ పక్షి కూడా మహారాజు మన గ్రీన్ కలర్ లో అయితే వచ్చింది అనమాట ఇక్కడికి. సో ఈ బ్లాగ్ ఏంటంటే మనకు కలరింగ్ ఎక్కడ దాకా వచ్చిందో, సో ఆ బ్లాగ్ అయితే ఇదనమాట. సో మనం ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ కోట్ పెయింట్ అయితే తీసి పెట్టారు. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎంజాయ్ అయితే చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళా కలుసుకుందాం. సో అప్పటిదాకా మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. జై శ్రీ గణేష్.